నేను మా పాస్టమ్ గారు ఏడుస్తా, మా జీవితం ఏంటి ప్రభా, మా పరిచయం ఎలా మీరు దీవిస్తారని ఏడుస్తా. ఇలా నేను సైడ్కి పడుకున్నాను. నా కన్నీళ్ళన్నీ ఇలా మంచం మీద ఆ పరుపు మీద పడుతూ ఉన్నాయి. ఏం తోచని పరిస్థితి. ఇంచుమించు రాత్రి 12:30 1 గంట ఆ టైంలో మా ఇంటి దగ్గర, మా ఇంట్లో, మా రూమ్లో తెల్ల గోడ ఉంటుంది. ఆ గోడ మీద ఒక పెద్ద వెలుగు పడిందండి. నేను అనుకున్నాను కదా, మేబీ లారీలు ఏమైనా వచ్చాయేమో మన ఇంటి పక్కకి, అది మేము కిరాయికి ఉండే స్థలం అని నేను అనుకుంటున్నాను. కానీ లారీ శబ్దం ఏం వినిపించట్లేదు. చాలా పెద్ద వెలుగు వచ్చింది, ఆ గోడ మీద అలా పడింది. 1 నిమిషం అయిన తర్వాత ఆ వెలుగులో నుండి యేసయ్య ముఖాన్ని నేను చూచాను. హల్లెలూయా. నేను వెంటనే లేచాను. మా పాస్టమ్ గారు నా పక్కన ఉంది. ఏమైందండి, ఏమైంది, ఎందుకు లేచారు అలా అని అడిగింది. నేను చెప్పానమ్మా, నేను యేసయ్యని చూచానమ్మా. అదేంటి, యేసుప్రభు నీకు కనిపించాడా? అవును, నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. ఎలా చూశానంటే, ఆ వెలుగులో యేసయ్య సిలువలో తన తల మీద ముళ్ళ కిరీటము, ఆయన ముఖమంతా ఇలా రక్తంతో నింపబడి ఉంది. ఆయన నా వైపే చూస్తున్నాడమ్మా అన్నాను. నా వైపే చూస్తున్నాడమ్మా. మా పాస్టర్ గారు అన్నది, వెంటనే ప్రార్థన చేయి, దేవుణ్ణి మన వైపు చూస్తున్నాడు అన్నది. ఆ రాత్రి లేచాను. ఒక అర్ధగంట 30 గంట సేపు ఏడ్చి ప్రార్థన చేశాను. ఆ రోజు నుండి మా సేవా జీవితాన్ని దేవుడు మార్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను ఏ బంధువులను అయితే నమ్ముకున్నానో, ఏ స్నేహితులైతే నాకు సహాయం చేస్తారని ఆశపడ్డానో, బంధువులు రాలేదు, స్నేహితులు రాలేదు, నా కుటుంబం నా దగ్గరికి రాలేదు. సజీవమైన దేవుడు ఈ రోజు వరకు మమ్మను అలా పైకి లేపి నిలబెట్టాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. అందుకే బైబిల్లో అంటాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట. భక్తిహీనులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట. మా గ్రామంలో ఓ తల్లి ఉంటుంది, 4 మగపిల్లలే. రోజు సంతోషపడుతుంది, అయ్యా నాకేం తక్కువ అండి, నాకు 4 కొడుకులు ఉన్నారు. ఈరోజు జరిగిన పరిస్థితి ఏంటంటే, కనీసం ఏ కొడుకు కూడా ఆ తల్లికి అన్నం పెట్టే పరిస్థితి. మా మందిరానికి వచ్చి అన్నం తింటా, చర్చిలోనే మిర్యాలగూడలో కొన్ని రోజులు, అక్కడ నుండి నల్గొండలకు కొన్ని రోజులు అలా తిరుగుతూ ఉంది తప్ప ఆమెకు అన్నం పెట్టే ఏ కొడుకు కూడా లేడండి. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? నీ ఆధారం ఎవరు? నాకు ఫలాని వారు ఉన్నారు, నాకు ఫలాని వారు సహకరించేవారు ఉన్నారు. సరైన సమయంలో నీకు సహకరించేవారు ఎవ్వరు రారండి. నిన్ను ఆదుకునేవారు ఎవరు రారు. నిన్ను ప్రేమించేవారు ఎవరిని దరి చేరరు. కానీ నజరేయుడైన యేసయ్య ఆయన నీ చేయి పట్టుకొని ఆయన పైకి లేవనెత్తి దేవుడై ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. సొంత అన్నలే యోసేపును చూచి కుళ్ళుకున్నారు. వీడేంట్రా ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి వీడు ఇలా దీవించబడుతున్నాడు, తండ్రి చేత ప్రేమింపబడుతున్నాడు, వాడికేమో రంగురంగుల చొక్కా, మాకేమో చినిగిపోయిన చొక్కా. వాడికేమో రోజు తండ్రి దగ్గర ఎంత ప్రేమ కావాలో అంత ప్రేమ పొందుకుంటున్నాడు, మేమేమో ప్రేమ పొందుకోలేకపోతున్నామని యోసేపు మీద అన్నలు విషపు చూపు నిలిపారంట. ఒకనొక సందర్భంలో వాళ్ళు కోరుకున్న కోరిక ఏంటో తెలుసా? వీడు చచ్చిపోతే బాగుండేది, అసలు వీడు లేకుండా ఉంటే బాగుండేది. ఎవడైనా తమ్ముడిని అలా కోరుకుంటారండి? ఎవరైనా అన్నను అలా కోరుకుంటారా? ఈ అన్నలు ఎంత దుర్మార్గమైన హృదయం కలిగిన వారంటే, తమ్ముడి చావును కోరుకున్నారు, తమ్ముడు చనిపోతే బాగుండు అనుకున్నారు. ఒకరోజు అదిగో అల్లంత దూరం నుండి తమ్ముడు అన్నా అని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడి చేతిలో టిఫిన్ బాక్సులు ఉన్నాయి. వీళ్ళకి ఎన్నో భోజన పదార్థాలు తీసుకొని వచ్చాడు. అన్నలు అన్నారు, ఇదే మంచి సమయం రా, వీడిని మనం లేకుండా చేయాలి, ఇదే సరైన సమయం, వీడిని లేకుండా చేయాలనుకున్నారు. నీళ్లు లేని బావిలో తోసేశారంట. కనికరం లేదు, ప్రేమ లేదు. కనీసం తమ్ముడు కదరా, వాడు పోనీలే పాపం బ్రతకనిలేరా అని అన్నవారు లేరంట. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి.